భగవంతుడి విషయంలో ఒక విచిత్రమైన మాట ఉంది. అసలు లోకంలో అనాథుడు ఎవరు? అనాథుడు అన్న శబ్దం ఎవరికి వర్తిస్తుంది? ఎవరు లేకపోతే రక్షించేవాడు. అనాథండి పాపం, ఆయన్ని ఎవరండి కాపాడతారు అంటారు. అసలు తనకి తల్లి తండ్రి ఉన్నారు. తల్లి తండ్రి లేకుండా మనిషి ఉండడుగా, కాబట్టి వాడు అనాథ కానే కాడు. తల్లి తండ్రి లేనివాడు ఎవడైనా ఉంటే వాడు ఒక్కడే అనాథ. కాబట్టి ఎవరు అనాథ అనాలి? ప్రపంచంలో అలా లేనివాడు ఆయన ఒక్కడే. కాబట్టి అనాథనాథుడు ఎవడో వాడే అనాథ. వాడికే లేరు తల్లిదండ్రులు. మరి ఏమంటే పాపం అంటే ఆయనకో దరిద్రం ఉందా? కాదయ్యా, ఆ తల్లి తండ్రి ఉంటే ఎంత గొప్ప ప్రేమ ఉంటుందో అంత ప్రేమతోటి ఆ వచ్చిన శూన్యాన్ని పూర్తి చేయడానికి పక్కన అమ్మవారు ఉంది. మరి అమ్మవారికి వచ్చిన శూన్యాన్ని పూడ్చడానికి అయ్యేవారు ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ అనాథల కారు, సనాథలే. కాబట్టి వాళ్ళిద్దరు ఉండగా మనం అనాథలం కాదు, అమ్మకి అయ్యకి అమ్మ పక్కన ఉండగా వాళ్ళిద్దరూ అనాథల కారు. లోకంలో అనాథ అన్న మాట వాడవద్దు, ఆ మాటే అనాథ తప్ప అసలు అనాథలు లేరు, అందరూ సనాథులే. అంటే అందరికీ పరమేశ్వరుడు ఉన్నారు రక్షించడానికి. కాబట్టి నాకు పాలివ్వడం మానేసి నువ్వు పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని వెళ్ళిపోతావా? ఆయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది. అంతే, దవడలు అదిరిపోయాయి, పెదవులు అదిరిపోయాయి. అక్కడ ఉన్న రాయి ఒకటి తీశాడు, ఆ కుండకేసి ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ కుండ పగిలిపోయింది. అందులో వెన్న పైకి తేలుతున్న మజ్జిగ కిందకి కానీ ఒలికిపోతే నేలంతా జారిపోతుంది. చాలా కష్టం. దాన్ని మళ్ళీ ఒత్తాలి అంటే బియ్యపిండో ఏదో వేసి ఒత్తాలి తప్ప అక్కడి నుంచి అసాధ్యంగా ఏదో గుడ్డ తీసుకొచ్చి ఒత్తేస్తే అది ఇంకా వెన్నంతా చిమ్ముకుపోయి ఇంకా కాళ్ళు జారిపోతాయి. అందుకని ఇప్పుడు పాపం ఆ యశోద వెనక్కి తిరిగి వచ్చింది. చూసి ఎక్కడ చూసినా మజ్జిగే. ఎక్కడ లేని కోపం వచ్చింది. ఇంతకుముందు కొడుక్కి కోపం వచ్చింది, ఇప్పుడు తల్లికి కోపం వచ్చింది. ఆవిడ అనుకుంది, లాలనమున బహుదోషము లోలింప్రాపించు తాడనోపాయములన్ చాలా గుణంబులు కలుగును తాడనంబె బాలురకును పద్యంబరయం. మా అబ్బాయి కదా అని ముద్దు చేస్తే మూతి కాల్చేస్తాడు. అలా కాదు, అప్పుడప్పుడు 2 దెబ్బలు తగులుతుండాలి. అది పచ్చియం, అది పిల్లలకి దారిలో ఉంటారు. అందుకని ఇవాళ నేను వాడిని కొట్టేస్తానంది. ఎవరిని? పిల్లాడిని అయితే గొడవలేదు, పరమేశ్వరుణ్ణి. ఇప్పుడు కొట్టేయాలంటే అసలు కట్టేయాలి. ఎందుకంటే ఆయన దొరికితే కదా కొట్టడం. అమ్మ రాళ్ళెట్టి కొట్టలేదుగా, రాళ్ళెట్టి కొట్టగలిగింది అయితే కవం పట్టుకుంటే ఆపదుగా. కాబట్టి పట్టుకుని జాగ్రత్తగా ఆయువు పట్లు కాని వాటి మీదే కొడుతుంది. గురి చూసి చైతి 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 అని 4 మాటలు అని కొడుతుంది అమ్మ. తండ్రి కొడితే ఇంకోలా ఉంటుంది, తల్లి కొడితే చాలా మృదువుగా ఉంటుంది. అందుకే అమ్మ కోపం తాటాకమంట. చూసింది, ఆలోచించింది, ఎక్కడున్నాడు అసలు, ఉంటే కదా అక్కడ. బయటికి వచ్చి చూసింది ఎక్కడున్నాడని. ఆవిడికి 2 సన్నివేశాలు కనపడ్డాయి ఏకకాలంలో. వికచకమలనయన వేరొక ఇంటిలో వెలయరోలు తిరుగ వేసి ఎక్కి ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకనియే. ఆ ఉట్టిలో ఉన్నటువంటి వెన్ననంతటినీ చేత్తో తీసుకుని అప్పుడప్పుడు తను తింటూ దంపడానికి పనికి రాకుండా పోయినటువంటి ఒక రోలు తిరగేసి దాని మీదెక్కి పక్కింటి గోడ దగ్గర నిలబడి ఓ కోతిని పిలిచి, ఏ అవతారంలో ఉన్నా ఆయనకి కోతులతో అనుబంధం, ఓ కోతికి కొంచెం వెన్న పెడుతూ తను తింటూ అమ్మ వెనకాతలు వస్తుందేమో అని గుర్తొచ్చినప్పుడల్లా మాత్రం ఓసారి దొంగేడు. అమ్మ నాకు పాలు ఇవ్వకుండా మధ్యలో పోయి దగ్గరికి వెళ్ళిపోయావు, అమ్మ నాకు ఆకలి వేస్తుందమ్మా ఆడుకుందాం అనుకున్నాను, అమ్మ నాకు పాలు ఇవ్వలేదమ్మా చూసావా అమ్మ అని దొంగేడుపు. అమ్మ లేదు అనుకుంటే మళ్ళీ కాస్త వెన్న తింటూ ఉండడం, కోతికి పెడుతుండడం. ఉట్టిలోని వెన్న నులుకుచున్నొక కోతి పాలు చేయుచున్న బాలుకని. చూసింది ఆవిడ, నిన్ను పట్టుకుంటాను రా అంది. ఎందుకని? 2వ సన్నివేశం ఉంటుంది. మా ఇళ్ళకొచ్చి వెన్న దొంగతనం చేశాడంటే, అబ్బే మా అబ్బాయికి అసలు అలాంటివి తెలియదమ్మా, వాడు చాలా మంచివాడమ్మా, లేక పుట్టాడమ్మా, మా ఇంట్లోనే అంత వెన్న ఉంది, మీ ఇంటికి ఎందుకు వస్తాడమ్మా అందిగా. అందుకని గోపకాంతలందరూ నిలబడ్డారు. ఇప్పుడు చూసావుగా ఎంత అల్లరి చేస్తాడో, పట్టుకో చూద్దాం. మమ్మల్ని అన్నావుగా, పట్టుకోలేకపోయారా అన్నావుగా. మీ అబ్బాయి దొరకడమ్మా అంటే అంత చిన్నపిల్లాడు ఎందుకు దొరకడని అడిగావుగా, ఇప్పుడు నువ్వు పట్టుకో చూస్తాం అని నిలబడ్డారు వాళ్ళు. నేను పట్టుకుంటానందంతే, అదే భక్తి. నేను పట్టుకోగలను. ఎందుచేత పట్టుకోవాలి అంటే నేను కొట్టేస్తాను. పట్టడం కొట్టడం పరమేశ్వరుడి విషయంలో జరుగుతాయా? జరగవు. కానీ ఆవిడ మనసు నిండా కృష్ణుణ్ణి పట్టుకోవాలన్న తాపత్రయం నిండిపోయింది తప్ప నేను పట్టుకోగలనన్న అభిలాష్యం లేదు. ఇప్పుడు పరిగెడుతోంది ఆవిడ, ఆయన పరిగెడుతున్నాడు. దొరుకుతాడా పిల్లాడు? ఒక్కనాటికి దొరకడే యశోదకి.
అటు వస్తే ఇటు ఎడతాడు, ఇటు వస్తే అటు ఎడతాడమ్మా, నన్ను వదిలేయమ్మా, ఇంకెప్పుడు దొంగతనం చేయనమ్మా, పక్కింట్లోంచి వెనతానమ్మా, మన ఇంట్లో కూడా వెనతానమ్మా, ఇంకెప్పుడు నేను కుండ పగలగొట్టనమ్మా, ఆకలేసిందమ్మా, నువ్వు పాలు దింపడానికి వెళ్ళావమ్మా, నాకు బాధ వేసిందమ్మా, కుండ పగలగొట్టానమ్మా, నన్ను వదిలేయమ్మా అంటున్నాడు. ఇలా ఇలా నులిమేసుకుంటున్నాడు. కంటికి పెట్టిన కాటుకి ఇక్కడ వరకు వచ్చేసింది. ఇదంతా కాటు కంటుకుపోయింది. చిన్ని చిన్ని చేతులు ఇవి దొంగ ఏడుపు, ఇలా నీళ్లు కారిపోయాయి. కుంతీదేవి పొంగిపోయిందంతే. అసలు ఈ లీల గురించి కృష్ణ భగవానుడితో మాట్లాడుతూ, కృష్ణ భయానికి భయం వేసింది నీ లీలకి, అంత భయం నటించేశాడు. ఆఖరికి తిరిగింది తిరిగింది తిరిగింది, పట్టుకుంది. పరమేశ్వరుడు కదండి, పట్టుకుని కొడతానన్నది కొట్టలేక, కొట్టలేక కడుపులో అక్కస వచ్చింది, సంతోషం వచ్చింది. ఏకకాలంలో రెండు వచ్చాయి. అంటే పిల్లాడు పాడైపోతున్నాడని బాధ, రెండోది వీళ్ళందరూ పట్టుకోగలమో లేదో చూస్తానన్నారుగా, పట్టుకున్నానా లేదా, ఇది విజయం, సంతోషం. కాబట్టి మోకాళ్ళ మీద కూర్చుని ఇలా చేయి పట్టుకుని ఇలా చూపించి, దీనికే అది ధ్యానం చేసి ఎందరో యోగులు తమ కర్మబంధాలని తెంపేసుకున్నారు. అశ్రుధారలు కారిపోయే ధ్యానంలో ఎందరు యోగులు అనుభవించారు. ఎవరికి దక్కని పరమాత్మ అసలు లీలాశుకుడైతే అన్నాడు, పరబ్రహ్మాన్ని ఎక్కడ వెతుకుతావురా, యశోద ఇంటి ముందు రోటికి కట్టేసి వదిలేసింది, వెళ్ళి పట్టుకో అన్నాడు. ఇలా మోకాళ్ళ మీద కూర్చుని ఆయన ఎదురుగుండా ఉంటే ఆయన కుడి చేయి తన ఎడం చేత్తో పట్టుకుని కుడి చేతి చూపుడు వేలు ఇలా చూపించింది. ఏమనుకున్నావో తెలుసా? ఎవరిని? భయకృత్ భయనాశన, భయపెట్టి భయం పోగొట్టేవాడికి భయం చెప్పింది. ఇలా భయం చెప్తూ అంది, ఏమిరా, పట్టిన పట్టుబడని నిన్ను పట్టెదనని చెలముకొనిన పట్టిట బెట్టే, పట్టుబడ వండ్రు పెట్టి పట్టుకొనం నాకు కాక పరులకు వశమే. అది ఆవిడ సంతోషం. ఏమిరా, నువ్వు దొరకవుట, నువ్వు పట్టుబడవుట. వాళ్ళందరూ అంటున్నారు, ఏం నాకు కూడా దొరకవా, చూసావా ఎలా పట్టేసుకున్నానో. ఇది వాళ్ళు వినాలి, తన గొప్ప సంతోషం. కడుపులో బాధ, అయ్యో వీడింత అల్లరివాడైపోయాడు, లేక లేక పుట్టినవాడు, కొట్టలేకపోతున్నాను, చూస్తూ చూస్తూ దగ్గర నుంచి చూస్తే, దూరం నుంచి చూస్తే ఏమి ఆకర్షణ, ఏమి ముద్దు ముఖం, ఏమీ అనలేకపోతున్నాను, కృష్ అంటేనే ఆకర్షణ. ఇంకా ఆవిడ కొట్టగలదా? కొట్టలేక వీడిని కట్టేస్తాను. ఇక్కడ వరకు బాగానే ఉంది కథ, ఇక్కడే వచ్చింది దామోదర లీల. ఇప్పుడు ఆవిడ కట్టాలి. ఆవిడ పట్టుకుంటే ఆవిడ వరకు పర్వాలేదు, ఏదో పరమేశ్వరుడు ఆవిడికి దక్కాడు. ఏది కట్టేస్తానంటే దేంతో కడతావు, సాధనం ఏది లోకంలో అంటే? ఆవిడికి గుర్తొచ్చింది ఏమిటంటే, ఆవిడికి మనకైనా కట్టేస్తానంటే తాడే గుర్తొస్తుంది. కాబట్టి వికచకమలనయన ఆవిడ గబగబా వెళ్ళి తజ్జనని రజ్జు పరంపరల శిశు కట్టన్ ఆ బొజ్జ తిరిగిరాదయ్య జగజ్జాలములున్న బొజ్జ కట్టంతరమే. ఆవిడ చేయి పట్టుకుంది, వెడుతోంది పక్క గదిలోకి, చల్ల చేయడానికి ఉపయోగించి పక్కన పడేసిన తాడు తీస్తోంది, బొజ్జ చుట్టూ తిప్పుతోంది, 2 అంగుళాలు తక్కువ వస్తోంది ముడేయడానికి, మళ్ళీ వెడుతోంది, ఇంకో తాడు తెస్తోంది. వదిలేసింది అనుకోండి పరుగుతారు. అందుకని వదిలేయడానికి లేదు, వదిలేయకుండా తాడు ముడి ఎలా వేస్తారు, 2 తాళ్ళు. అందుకని అక్కడ కూర్చుని ఈయన చుట్టూ చేయి తిప్పి దగ్గరగా పట్టుకుని తన కొడుకు దగ్గరగా తగులుతుంటే ఎంత సంతోషమో. మళ్ళీ ఏమిరా, ఎంత అల్లరి చేస్తున్నావురా అని ఆయనతో మాట్లాడుతూ ఈ తాడు కలిపి ముడేసి మళ్ళీ చుట్టూ తిప్పుతోంది, మళ్ళీ 2 అంగుళాలు తక్కువ వస్తుంది. ఏమనుకోవాలి? ఏంట్రా, ఇందాకంటే తాడు సరిపోలేదు, 2 అంగుళాలు తక్కువ వచ్చింది, 2 అంగుళాలు గజం ముక్క తెచ్చి ముడేశానుగా, మరి దక్కాలా వద్దా, కట్టాలా వద్దా, మరి కట్టబడ్డా ఏంటి అని అనుమానం రావాలా? రాలేదు. ఆవిడ వెడుతూనే ఉంది, తాడు తెస్తూనే ఉంది, ముడేస్తూనే ఉంది, తిప్పుతూనే ఉంది, ఆయన్ని దెబ్బలాడుతూనే ఉంది, బాధపడుతూనే ఉంది. ఇలా చేయి పట్టుకుని వెడుతోంది, తాడు తెస్తోంది, కూర్చుంటోంది, చెట్టు చేయి తిప్పుతోంది, తాడుకి తాడు ముడేస్తోంది, మళ్ళీ బొద్ద చుట్టూ తిరుగుతోంది. ఇలా తిప్పడంలో ఆవిడికి ఒళ్ళంతా కూడా చెమట పట్టేసింది. బొడల చెమట లెగయనుత్తరీయము జార తురుముకున్న విరులు జారిరాల పట్టరాని తనను పట్టెదనని చెంత నిలుచుకున్న తల్లి కరుణ చూచి, ఎవరు లోకంలో నన్ను కట్టేవాళ్ళు లేరమ్మా, నన్ను కట్టడానికి సాధనాలు లేవు, పిచ్చి తల్లి నన్ను కట్టేస్తానంటున్నావు తాటితో, 2 అంగుళాలు తక్కువ వస్తే కనిపెట్టలేకపోయావు, కట్టేస్తాను అనుకుంటున్నావు అంతే, ప్రేమతో ఇది కట్టలేకపోతున్నాను కడుతున్నాను అన్న ధ్యాస మరిచిపోయావు. నన్ను పట్టుకున్న సంతోషంలో అలా నా వెంటపడి తాళ్ళు తెస్తూనే ఉన్నావు, తిప్పుతూనే ఉన్నావు. ఈ ప్రయత్నంలో పవిట జారిపోయింది, ఆ తల సిగముడి ఊడిపోయింది, పువ్వులు కింద పడిపోయాయి, ఒళ్ళు చెమట పట్టేసింది, అయినా నా వెంట పడుతూనే ఉన్నావు.
అమ్మా నీ చేత కట్టబడతానమ్మా అన్నాడు. ఆయన కట్టబడ్డాడా ఆవిడ కట్టిందా? ఆయన కట్టబడ్డాడు, ఆవిడ కట్టలేదు. ఇది 2 అంగుళాలు తక్కువ దామోదర లీలలో.